రెడ్డి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వంగ గీతా విశ్వనాథ్ గారి నాయకత్వం, వంగ గీతా విశ్వనాథ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ అక్కడ గ్రామ ప్రభుత్వ ప్రతి అధ్యక్షులు ఆధ్వర్యంలో అక్కడ ఉన్న అనుబంధ సంస్థలు యువకులు మహిళలు అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి ఈ సంవత్సరాల కాలంలో వారు ఇచ్చిన హామీలు ఏంటి, మనకి ఏం చేశారు, విధి విధానాల గురించి తెలియజేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన పిఠాపు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అలాగే గీతా విశ్వనాథ్ గారు కూడా ప్రతి గ్రామం తెలిసి వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే మనకి రాలేదో, ప్రజలకు అందుబాటులో లేని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు వివరించాలని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మా గ్రామ కమిటీ అధ్యక్షులైన కరారి సతీష్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్యాకెట్ జెండా ప్యాకెట్ ఇలా ఇటు బండి పర్లేదు. అమ్మా ఒకసారి రండి. 18 సంవత్సరాలు నిండిన వరకు నెలకి 1500 అన్నట్టు, 15,000 సంవత్సరానికి 18,000. అలా దీపం పడుతుంది. గ్యాస్ మీకు అన్నదా గ్యాస్ డబ్బులు ఫ్రీ గ్యాస్ అమ్మా, ఫ్రీ గ్యాస్. ఎన్ని బండ్లు పడ్డాయి? కాల్కి వచ్చిందండి, ఫ్రీ గ్యాస్ అప్పుడు పడలేదండి. మనం డబ్బులు ఇట్టుకుంటున్నాం, మాకు పడ్డాయండి. బస్సు ఎక్కేది ఎప్పుడైనా ఎక్కలేదండి, అదే 50,000 అటువంటివి కూడా ఏం రాలేదు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మోసపూర్వకమైన హామీలు ఇచ్చి మిమ్మల్ని నమ్మించి మీతో ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు ఈ ఒక్క పథకం కూడా అమలు లేదు. జగన్ అన్న గారు ఉన్న పథకాలనే అలాగే మా డబ్బులు ఒక సంవత్సరం పథకాలు ఇవ్వకుండా ఆపేసి అలా 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 ఒకరికి ఎదురుకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది గమనించాలండి. బాబు మన వాళ్ళు అయ్యో పెట్టారు. అమ్మ నేను ఇంట్లో చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారా? అమ్మఒడి పడుతుందా? అమ్మఒడి పడలేదు. తల్లికి వందనం. చదువుకున్న కుర్రాళ్ళు కూడా అదే 10th డిగ్రీ చేసిన కుర్రాళ్ళకి అది లేదు. ఆడపడితే ఇది 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి అది లేదు. దీపం మాత్రం గ్యాస్ తీసుకున్నావా? బస్సు ఎక్కేవా? ఉచిత బస్సు. అదే 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు. అదేమైనా వచ్చింది? అది కూడా రాదు. ఇలా మోసపూర్తి హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు. ఇది గమనించండి. మళ్ళీ జగన్ వస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ అందుబాటులో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
నాయకులు మండలానికి ఎంపీ అయిన నారా శ్రీనివాస్ గారు కూడా అలాగే గ్రామం కింద ఎంపీటీసీ సభ్యులు బాబు గారు కూడా సచివాలయం దేవుని కూడా స్టేజ్ కార్యదర్శి ఈరోజు పొన్నాడ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం గ్రామ కమిటీ అధ్యక్షులు కంబాల యాకోబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు ఆనల సుదర్శన్ గారికి, అదేవిధంగా మా పొన్నాడ ఎంపీటీసీ జ్యోతుల వాణి బాబుల గారికి, వైస్ సర్పంచ్ కార్యవర్ధన కిరణ్కి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన పార్టీలో ఎంతో కష్టపడుతూ మనకి ఏ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నా కూడా జనాలను పిలవటమే కాదు, అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన కంబాల యాకోబ్కి ఈ గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా ఈ అవకాశం కల్పించినందుకు మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారికి, అదేవిధంగా మన పిఠాపురం ఇన్ఛార్జి శ్రీ వంగ గీత గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ అవకాశం యాకోబు కల్పించారో మనందరూ కూడా యాకోబు యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలని, అదేవిధంగా ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇది యాకోబు, ఇది నీకు ఒక బాధ్యత. మరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అంటే పార్టీలో చాలా బాధ్యత. ఈ బాధ్యత అయిన ఒక పదవి నీకు ఇచ్చారు కాబట్టి నువ్వు అందరినీ కూడా, లీడర్స్ అందరినీ, కార్యకర్తలని కూడా కలుపుకుంటూ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన పొన్నాడ గ్రామ పంచాయతీలోనే బలోపేతం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మరి మా స్టేజ్ మీద పెద్దలు ఆర్ఎస్ సుధా శ్రీనివాస్ గారికి, మరి మా ఇప్పుడు కొత్తగా నియమించిన పార్టీ ప్రెసిడెంట్గా మన పొన్నాడకి పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్గా యాకోబు గారికి, అలాగే మా మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆనల సుదర్శన్ గారికి, అలాగే ఇంకా మన పొన్నాడ పంచాయతీలో ఈరోజు ఎంత నియమితుల అవున సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరుని నమస్కారం తెలియజేసుకుంటూ, మనం రేపు రాబోయే కాలాన్ని మన పార్టీని ఇంకా అన్ని విధాలుగా మన పొన్నాడ పంచాయతీ పరిధిలో మనంతా కూడా పార్టీకి బలంగా పనిచేసి మన శ్రీమతి వంగ గీత గారిని మరి నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలా, జగన్ గారిని మన సీఎంగా చూడాలా. ఎందుకంటే ఈరోజు జగన్ గారు సీఎంగా లేని వల్ల చాలామంది నిరుపేదలు చాలా బాధపడుతున్నారు. ఎందుకనంటే ఇవాళ జగన్ గారి పరిపాలనలో మా కార్యకర్తతో పని లేకుండా, మా నాయకుడితో పని లేకుండా మీ ఇంటికే పథకాలు తెచ్చిపెట్టారు. కానీ ఈరోజు ఆ పథకాలన్నీ తీసి మిమ్మల్ని రోడ్ల పాలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ ఇక్కడ
పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో చేస్తున్నారు, ఏమి లేదు. ఇవాళ 0-0. ఇవాళ లేబరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ పథకం కూడా అమ్మఒడి అన్నది మనం అమ్మఒడి వేసాం, తల్లి వందనం అన్నారు, ఇవాళ అది 3 మందికి వచ్చింది. గ్యాస్ అన్నారు, ఇవాళ 10 మందికి ఒకరికే గ్యాస్, 9 మందికి గ్యాస్ లేదు. ఏ పథకాలు 6 చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలన్నీ దొంగ పథకాలు. ఆయన దొంగ మాటలే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ మాటలు మాట్లాడతారు, చేసిందే చేస్తారు. అది ఆయనకున్న గొప్ప. అందువల్ల నెక్స్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి పార్టీకి కూర్చేయాలని మీ అందరి తరఫున మేము కానీ, కాళేశ్వరం కానీ, మా పార్టీ తరఫున కానీ అన్ని విధాలుగా కూడా మీకు ఏ కష్టం వచ్చినా నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కార్యకర్తలు కూడా కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా మా గ్రామం నుంచి తిట్టు కోమయ్య ఒక కార్యదర్శి, రెండో కార్యదర్శిగా పెనుగు అడుగురాజు, మూడో కార్యదర్శిగా పెనుగు దేవుడు. మన కొత్తపేట గ్రామం నుంచి ఇంకో కార్యదర్శిగా చొక్కా రమణ. మరి ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా ఉమ్ముడు రాము నియమించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా కార్యదర్శిగా నియమించడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా పార్టీ కష్టపడి పనిచేస్తారు. మీరు కూడా సహకరించాలి, ఎందుకంటే మీరు అందరూ ఉంటేనే మేమున్నాం. ఎందుకంటే ఒకరి వల్ల అవును, ఏ కార్యక్రమం వచ్చినా, ఏ పార్టీ మీటింగ్ వచ్చినా కూడా మరి ప్రతి మీటింగ్ కూడా మన గీత గారు వస్తారంటే మనం ప్రతిరోజు కూడా చాలా మంది పొగతో 10 మనసుకు వచ్చినా, 20 కార్యక్రమం వచ్చినా, అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా కష్టపడి మనం అందరూ పనిచేసి పార్టీ మంచి పేరు కావాలని కోరుకుంటూ సెలవు చదువుకున్న పొడవాళ్ళు ఉన్నారా? వాళ్ళకేమో డబ్బులు పడుతున్నారా? యాకోబ్ గారు మరి అమ్మఒడి పడుతుందా? అమ్మఒడి పడ్డదా? రాలేదు. తర్వాత 6,000 సంవత్సరానికి 18,000 వేస్తారని ఏదో వేసారా? తర్వాత అన్నదాత రైతుకి ఏమో ఇస్తా ఉందా? జబ్బు పడుతుంది, గ్యాస్ పైన పడ్డా, గ్యాస్ కూడా ఇది గ్యాస్ కూడా గుర్తు కూడా 200 పడదా? ఇసుక బస్సులు తిరుగుతున్నాయా? బస్సులు ఇక్కడ తిరుగుతున్నారా? అమలు కదా తిరిగి అదే ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తాను అన్నారు. అదేనా వచ్చిందా? మరి ఇటువంటి చంద్రబాబు మరి ఇలాంటి మోటార్లు ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇది గమనించాలి మీరు. భవిష్యత్తులో అన్ని జగన్ గారి నుంచి మనం మేనేజ్ చేయాలి. సో
పథకాలు ప్రవేశపెట్టాడో అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి గ్రామంలోని ప్రజల్లో తీసుకుని వెళ్ళాలన్నారు. దానికి ఒక సమావేశంలో పెట్టి ఈ ప్రజలకు ఈ పథకాలు అందుతున్నాయా, మన ప్రభుత్వంలో ఏ పథకాలు చేసాము అనే అంశం మీద మీకు అవగాహన కల్పించమని కొంత సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అలాగే వంగ విశ్వనాథ్ గారు ఆదేశాల మేరకు సోమవారం నుంచి కార్యక్రమాలు చేయమని చెప్పారు. సోమవారం శ్రీరాంపురం, పొన్నాడ, రౌనక్పేట ఈ 3 దగ్గర ప్రాంతాలు కాబట్టి ఆ 3 పెడుతున్నామని చెప్పాం. రాత్రి కూడా మాకు సమాచారం కొద్దిగా లేట్గా వచ్చింది. ఆ లేట్గా రావడంలో కంగారుగానే అందరికీ మెసేజ్లు ఇచ్చాం. పాపిరెడ్డి గారు నియమించారు. వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాము గారికి కూడా ఆహ్వానం తెలియజేస్తాం. సూపర్ 6 అనే 6 హామీలు ఇచ్చారు. అందులో నిరుద్యోగ వృత్తి అంటే డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళందరికీ నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 వేస్తానన్నారు. అది ఎవరికి వేయలేదు. తల్లికి వందనం అంటే మన గవర్నమెంట్లో ప్రతి కుటుంబం ఒకటి ఇచ్చాం. వాళ్ళు కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తా అన్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఒకళ్ళు ఉంటే ఇద్దరికి వేసేవారు, ఒకళ్ళు వదిలేస్తున్నారు. ఒక కుటుంబంలో ఇది వైఎస్ఆర్ అని తెలిసిందంటే ఆ పేరు పోతుంది. ఆ విధంగా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత అంటే ఇది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా నెలకు 18,000 వేస్తానన్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి మన ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 వేసేవాళ్ళం రైతులకి. చంద్రబాబు నేను వస్తే 20,000 వేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ 20,000 కదా, ఆ 10,000 కూడా సగం కొంతమందికే వచ్చినాయి కానీ పూర్తి స్థాయిలో ఎవరికి రాలేదు. అలాగే దీపం పథకం గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు. కొంతమందికి ఒక్కొక్క సిలిండర్కి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 2 సిలిండర్లు తీసుకున్నారు. 2 పూర్తి స్థాయిలో ఎవరికి పడలేదు. పూర్తి స్థాయిలో సిలిండర్లు ఎవరికి కూడా అందరికీ పడలేదు. కొంతమందికే ఏదో ఇచ్చామన్న పేరుకి కొన్ని డబ్బులు పడుతున్నాయి. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే ఉచిత బస్సు వస్తుందా? వెళ్ళారా ఎప్పుడైనా ప్రయాణం? అలాగే బీసీ మహిళలకి అందరికీ కూడా 50 సంవత్సరాల నిండిన మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇస్తానన్నారు. అది కూడా ఏమీ లేదు. మన జగనన్న పాలనలో 3 మంది సంవత్సరానికి ఒక పథకం, నెలకు ఒక పథకం చొప్పున ప్రజలందరికీ ఎంతో ఉపకారం చేశారు. మత్స్యకార భరోసా అని, చేనేత కార్మికులు 24,000 అని, ఇలా ఎన్నెన్నో మంచి పథకాలు కాదని ఈ సూపర్ 6 హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసి ప్రతిదీ పథకానికి అడ్డంకే. మొదట సంవత్సరం పథకాలు అసలు ఈ సూపర్ 6 6 పథకాలు కూడా మొదటి సంవత్సరం ఎవరికి వేయలేదు. ఇది మీ దృష్టికి తీసుకొచ్చి తేవాలని మన వంగ గీత విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు ఇంకా జరుగుతాయి. వాటికి మేడం గారు కూడా పర్యటనకు వస్తారు. అందరికీ నమస్కారాలు. వంగ గీత గారు నన్ను గ్రామ ప్రెసిడెంట్గా నిలబెట్టారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకా చంద్రబాబు పథకాల్లో పంపు పెట్టాం, లోన్ ఇస్తానంటే ఆ లోన్ లేదు. మళ్ళీ జగన్ లోన్ ఇస్తానంటే లోన్ లేదు. ఇప్పుడు లోన్ లేదు. ఏం చేస్తాం? ఎలా కట్టిన పెట్టి అలాగ ఉన్న అలమాటలు పడుకొచ్చేస్తాం.
అండి 5,000 రూపాయలు ఇచ్చారండి అంతే. ఎందుకంటే మీరు చిన్నకంటే అబద్ధం ఆడుకోకూడదండి. మాదేనమ్మా. సరేనా?